అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రామ్ పోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం రోజు రోజుకి ముదురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారా? అలానే రాబోయే 11 రోజులకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి షెడ్యూల్ ఇప్పుడు విపక్షాల గుండెల్లో గుబులు రేకెత్తిస్తుంది. ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ ఏంటి అసలు? ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్, ఆయన తీసుకున్నటువంటి ప్రాయశ్చిత్త దీక్ష, ఇవన్నీ కూడా చాలా డిస్కషన్ పాయింట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు విజయవాడ దుర్గగుడికి వెళ్ళి ఆయన చేసినటువంటి యాక్టివిటీని ఎలా చూడాలి? డెఫినెట్గా అంటే హిందూ సనాతన సాంప్రదాయాన్ని గౌరవించాలని మొదటి నుంచి కోరుతున్న వ్యక్తి. అంటే ప్రపంచ శాంతికి ఏకైక మార్గం సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం. అది జాతీయ స్థాయిలో ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన పిలిపివ్వటం ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా చూస్తున్నారు. మేధావులు, హిందూ ధర్మ సంరక్షకులు, స్వామీజీలు అందరూ కూడా ఆయన చెప్పింది కరెక్ట్ అంటున్నారు. ఎందుకంటే కేశవ్ గారు, 80% ఉన్న భారతదేశం హిందూ సమాజంగా ఎందుకు గుర్తించలేకపోతున్నాం అర్థం కావట్లా. అదే 100 దేశాలు ముస్లిం దేశాలు ఉన్న 100 దేశాలు లేదా క్రిస్టియానిటీ దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. 50 దేశాలు ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. ఒకప్పుడు నేపాల్ హిందూ దేశం అన్నారు, అది కూడా ఇప్పుడు మారిపోయింది. ఇంత 80% హిందువులు ఉండి హిందూ మనోభావాలకి ఏదైనా దెబ్బ తగిలితే మాట్లాడేవాళ్ళు లేకపోతే, ప్రశ్నించేవాళ్ళు లేకపోతే, అంటే ఏం జరిగినా ఏం చేసినా చివరికి లడ్డులు కూడా ఇచ్చేస్తూ ఉంటే మేము ఇలానే ఉంటామని చెప్పే భావనలో ఉంటే ఎలా సార్ అది? కానీ అంటే సెక్యులర్ కంట్రీ కదా, లౌకికవాద దేశంలో ఒక మతం గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు అనేది కదా ఇప్పుడు విమర్శ చేస్తుంది. అది మాట్లాడకపోబట్టే, దశాబ్దాల తరబడి అలా మాట్లాడకపోతే ఈ రోజున యథేచ్ఛగా దాదాపుగా మనకు తెలుసు కదండి, 219 దేవాలయాల మీద దాడులు జరిగినాయి. ఎవరు ప్రశ్నించేవాళ్ళు లేరు గత 5 సంవత్సరాల్లో. చివరికి రామతీర్థంలో కూడా రాముల వారి విగ్రహం శిరచ్ఛేదనం చేస్తే కూడా ఒక పవన్ కళ్యాణ్ తప్పితే ప్రశ్నించిన వాళ్ళు లేరు. నిన్ను అధపాదాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ చెప్పి చేశాను నేను, నాకు పెద్ద సమస్య కాదంటున్నాడు. నన్ను ఎవరూ ఆపలేరు అంటున్నాడు. ఆయన హిందూ ధర్మ పరిరక్షణ కోసం వెళ్తున్నాడు, అవసరం కోసం తన ప్రాణాలైనా అర్పిస్తానని చెప్పేసి అంటున్నాడంటే ఎంత గట్టిగా ఆయన ఉన్నాడో హిందూ ధర్మశాస్త్రం పట్ల మనం అర్థం చేసుకోవాలి. ఇదే సమయంలో పలువురిని ప్రశ్నిస్తున్నాడు. గత 5 సంవత్సరాల్లో అక్కడ చైర్మన్గా చేసిన వైవి సుబ్బారెడ్డి గారిని ప్రశ్నించారు. 3.5 లక్షల లేఖలు సిఫార్సు చేసినప్పుడు మీరు ఎలా హిందూ మతం గురించి మాట్లాడతారు? మీ వెనక ఎవరున్నారు? మీరు క్రిస్టియానిటీ కాదా అని ప్రశ్నించారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు వెళ్ళి డైరెక్ట్గా అక్కడ ప్రమాణం చేసి మరీ చెప్తున్నారు ఎలాంటి తప్పు జరగలేదు, రాజకీయ దురుద్దేశం ఉన్నటువంటి రాజకీయ దురుద్దేశం మనస్కులు చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవి అంటారు. ఇక్కడ రాజకీయం చేయాలనుకుంటే అన్నింటిలో చేయొచ్చు. ఎక్కడ ఇప్పటివరకు వైసీపీని విమర్శించాలి. 100 రోజుల తర్వాత ఈ యొక్క ఇష్యూ అన్ని హిందూ ధర్మశాస్త్రం పరమ పవిత్రమైన దేవాలయాలు ఇలా అపవిత్రం చేశారనే ఆవేదనతో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు తప్పితే కక్షపూరితంగా వెళ్తుందా 100 రోజులు ఏ రోజు ప్రశ్నించాల. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం చెప్పాడు, ఈ రోజు మాట్లాడాడు, మీరు చేసిన తప్పు. గతంలో మీరు 6 నెలల్లో ఎట్లా 90,000 సిఫార్సు లెటర్లు ఇస్తారు? ఎందుకు ఇట్లా పవిత్రంగా ఉండాల్సిన ప్లేస్ని మీరు అపవిత్రం చేశారు? వెంకటేశ్వర స్వామి భక్తులు చాలా మంది ఉన్నారు కాబట్టి అందరికీ అవకాశం కల్పించాలని ఇచ్చి ఉండొచ్చు కదా 90,000 సిఫార్సు లేఖలు. సార్ అది ఎలా ఇస్తారు సార్? 100 కోట్ల పైన అవినీతి జరిగిందని ఆరోపించారు. నగల గురించి బయట తెలియాలని చెప్పి ముఖ్యమంత్రికి లెటర్ రాశారు. ఎవరైనా ఇప్పటి వరకు ఇలా రాసిన వాళ్ళు ఉన్నారా? నిన్న ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితుతో పాటు శ్యామలరావు గారు అందరూ కూడా కలిశారు. కలిసిన తర్వాత వాళ్ళు రేపు బ్రహ్మోత్సవాలు జరిగే సమయానికి ఈయన 11 రోజులు పెట్టాడు. ఇప్పుడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ కాదు, దేశవ్యాప్త ఇష్యూ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మనోభావాలకు సంబంధించిన అంటే దీక్ష చేసి పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేసి నేరుగా దేవుడి దగ్గరికి వెళ్ళి దీక్ష విరమణ చేయొచ్చు. ఆయన అలిపిరి నుంచి నడక మార్గంలో వెళ్తాను, ఇవన్నీ కూడా రాజకీయంగా వేస్తున్నటువంటి ఒకటి కేశవ్ గారు, ఎవరైనా ఈ దేశంలో ఆయన ప్రశ్నించినట్టు మాట్లాడా? నిజమైన భారత మాత ముద్దుబిడ్డగా యావత్ ప్రపంచానికి హిందువుల మతం గౌరవం కోసమే కదా పోరాడుతుంది. రేపు 1వ తారీఖు అలిపిరి వెళ్తున్నాడు. ఈరోజు కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి ప్రక్షాళన చేసి మెట్లంతా కడిగేసి పసుపు కుంకుమ పెట్టి ఎందుకండి అంత ఆయన ఆవేదనతో మాట్లాడాలా? ఆయన ఒక్కడే ఎందుకు మాట్లాడాలి? మిగతా వాళ్ళకి ఆ సమస్య లేదు. అందులోనే రాజకీయం ఉందని కదా. రాజకీయం ఎందుకు అనుకుంటారు? మీరు తప్పు చేస్తే కదా రాజకీయం మాట్లాడేది. మీరు పరమ పవిత్రంగా చేసినప్పుడు తప్పు చేసిన దానికి ఆధారాలు చూపించకుండా విమర్శలు మాత్రమే చేస్తున్నారు. ఒకే లెటర్ మీద ఒకేసారి 67 మంది రిఫర్ చేసింది పెద్దిరెడ్డి గారి లెటర్లు కనపడలేదా? రోజా గారు ఒకే రోజున 80 మందిని రోజా గారు తీసుకెళ్లేదా? ఇవన్నీ కూడా పరమ పవిత్రమైన ప్లేస్లో మఠాల కోసం మీరు సొంత నిర్ణయాల కోసం ఎకరాలు కేటాయించలేదా? చివరికి కొన్ని మీడియా ఛానల్లో మీకోసం సపోర్ట్ చేసినందుకు వాళ్ళకి పర్మనెంట్ బిల్డింగ్లు మీరు ఏర్పాటు చేయలేదా? మీరు చేసింది ఎంత తప్పు చేశారనేది ఆయన ప్రశ్నిస్తున్నారు. తప్పే ఉంది. తప్పు ప్రశ్నిస్తే తప్పేం కాదు కదండి. అధికారంలో ఉన్నారు కాబట్టి దాన్ని స్క్రూటినీ చేసి సమస్యలు అంటే నిబంధనలకు విరుద్ధంగా కనుక అలాట్మెంట్స్ జరిగి ఉంటే చర్యలు తీసుకోవచ్చు. కానీ అది లేకుండా కల్తీ అనే ఒక రాద్ధాంతాన్ని, దేశవ్యాప్తంగా ఒక అయోమయాన్ని,
హిందూ ముఖ్యంగా స్వామివారి భక్తుల్లో ఒక గందరగోళ స్థితిని ఈ ప్రభుత్వం సృష్టిస్తుంది. ఎక్కడ లేదు కేశవ్ గారు, ఎక్కడ గందరగోళం లేదు, చాలా క్లారిటీగా ఉంది. ప్రభుత్వం క్లీన్గా ఉంది. అధికారుల మీద సర్వే చేపిస్తున్నాడు, సిట్ వేపిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఒకవైపు హిందూ మతం గురించి ఉప ముఖ్యమంత్రిగా ఆయనకున్న ఆవేదనని చంద్రబాబు తెలియజేస్తారు. నాయుడు గారు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, వాళ్ళు చేసే విచారణ పైన మాకు నమ్మకం లేదంటుంది. సరే కేశవ్ గారు చూస్తారు కదా, అది కూడా ఇప్పుడు అందరూ కూడా పారిపోయి మొన్నటిదాకా వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇచ్చేసి పార్టీ ఆఫీస్ మీద ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ రోజు అవినాష్ వెళ్తున్నాడు విచారణకి. వీళ్ళందరూ పారిపోయి ఎందుకు వెళ్ళిపోయారు? దేశం వదిలిపెట్టి వెళ్ళిపోదాం. అంటే ఇంకోటి సుప్రీంకోర్టు దగ్గర పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు పంది కొవ్వు అంటే పిగ్ ఆయిల్ రేటే చాలా ఎక్కువ, దాన్ని ఎలా కల్తీ చేస్తారు? కేశవ్ గారు, వాడు మనిషి పశువు అంటాను సార్ నేను. మనిషి బతుకు పుడితే వాడు అసలు రాజకీయ నాయకుడా, అంతకుముందు అడిషనల్ ప్రభుత్వానికి చేసాడు. ప్రభుత్వం యొక్క సొమ్ముతిని పార్టీ కార్యకర్తగా వ్యవహరించి ఇప్పుడు మాట్లాడే మాట ఎంత హాస్యాస్పదం అండి. అతను ఒక లాయర్ అని, నేను లాయర్గా చదువుకున్నా, నేను మాస్టర్లో చదువుకున్నా, యూనివర్సిటీ నుంచి చదువుకుని బయటకు వచ్చాం సమాజంలో. అసలుకి పందికి దానికి పోల్చేది ఏంటండి? నేను సర్టిఫికేట్ కూడా ప్రజెంట్ చేస్తున్నాను. అసలు ఆడేవాడండి సర్టిఫికేట్ ఇవ్వడానికి? ఇప్పుడు ఇది ప్రశ్నించింది. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమనంటే నువ్వు ముందుకు వస్తావా? సాక్షాత్తు ఆమెని మా నాన్నగారు ఎఫ్ఐఆర్ లేకపోయినా తీసుకొచ్చింది ఈ పొన్నవాళ్ళు, అందుకనే అసలు ఇది లేకపోయినా అతనికి పోస్ట్ ఇచ్చాడని చెప్పేసి షర్మిల, రాజశేఖర రెడ్డి గారి కూతురే ఆరోపించారు ఆయన మీద. ఆయన చెప్తే ఎవరుంటారండి ఇక్కడ? ఇప్పుడు రేపు 1వ తారీఖు అలిపిరి వెళ్ళబోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. 2వ తారీఖు దీక్షని అక్కడ విరమణ చేసేసి 3వ తారీఖు వారాహి సభ తిరుపతిలో పెట్టబోతున్నాడు. ఇది ప్రపంచం అంతా హిందూ మతాన్ని జరుగుతున్న ఇది హిందూ సనాతన సంప్రదాయం మీద దాడుల గురించి అడిగితే ప్రశ్నిస్తే అది రాజకీయం అంటే కేశవ్ గారు మీరు కూడా చెప్పండి సార్, ఎంతవరకు సమంజసం? అంటే అటు నుంచి జరుగుతున్నటువంటి విమర్శలకు కూడా ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు డైరెక్ట్గా వెళ్ళి నేను అక్కడ ప్రమాణం చేశాను, మీరు నిజం చెప్పండి, మీరు ఎవరున్నారో మీరు రండి అని చెప్పి అంటున్నారు ఆయన. దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఒకవేళ కల్తీ నెయ్యి గనక ఉపయోగించి ఉంటే ఆధారాలను ఇంకా బయట పెట్టలేదు అని విమర్శిస్తున్నాడు ఆయన. ఇదంతా రాజకీయంలో భాగంగా జరుగుతున్న వ్యవహారమే అనే దాన్ని వాళ్ళు సమర్థించుకుంటున్నారు. ఇప్పుడు సెంట్రల్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చింది ఇది కల్తీ జరిగిందని, దానికి నోటీసులు కూడా ఇచ్చారు ఆ సంస్థకి. కర్ణాటక ఏదైతే నెయ్యి తమిళనాడు దానికి నెయ్యి ఇచ్చిన దానికి ఏఆర్ డైరీకి నోటీస్ ఇచ్చారు. వాళ్ళు విచారణ వాళ్ళు చేస్తున్నారు. ఈలో పవన్ కళ్యాణ్ గారు ఆరోపించి 2 విషయాలు పంపించాడు. 11 రోజులకే ధర్మారెడ్డి గారి కుమారుడు చనిపోతే ఎందుకు పరమ పవిత్రమైన ప్లేస్లో మీరు వచ్చి దాన్ని మలినం చేశారని ప్రశ్నించాడు. తర్వాత రెండోది మీరు అన్నట్టు భూమన కరుణాకర్ రెడ్డి కూతురు గారిని క్రిస్టియానిటీలో పెళ్లి చేశారా లేదా అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి? ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు నేను వివరణ ఇచ్చారు, హిందూ సంప్రదాయం ప్రకారమే జరిగింది, మఠాధిపతులు పీఠాధిపతులు వీళ్ళందరూ వచ్చారు, మా అమ్మాయిని వాళ్ళ ఆధారాలు వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదైనా ఆధారాలు చూపించినప్పుడు ఆరోపణలు చేసేటప్పుడు మీరు కూడా ఎవిడెన్స్ వాళ్ళు చూపిస్తారు, మీరు వెయిట్ చేయాలా? గత 5 సంవత్సరాల్లో ఎందుకని? అతి ముఖ్యమైన కేశవ్ గారు నేను ఒకటే అడుగుతా, ముఖ్యమంత్రిగా చేసి మాజీ ముఖ్యమంత్రిగా చేసిన గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల టైంలో హిందూ మతం అంటే గౌరవం ఉంటే తన భార్య గారు భారతితో పాటు వెళ్ళి పట్టు వస్త్రాలు ఎందుకు సమర్పించలేదు సార్? రాజశేఖర రెడ్డి కూడా సమర్పించారు కదా, ఎందుకు సమర్పించలేపారు ఒక్కసారైనా? ఇప్పుడు వీటన్నిటిపైన విచారం జరుగుతుందా? వీటన్నిటిపైన డెఫినెట్గా. ఇప్పుడు అంతకుముందు పెద్ద వాళ్ళు వచ్చే అక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు, సోనియా గాంధీ మీద పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదని ఉంది. దాని మీద కూడా అబ్దుల్ కలాం గారు కూడా ఇచ్చారు. అబ్దుల్ కలాం గారు ఈ దేశానికి రాష్ట్రపతి, ఆయన కూడా సంతకం పెట్టారు డిక్లరేషన్ మీద. నేను విశ్వసిస్తున్నానని చెప్తేనే లోపలికి వెళ్ళిస్తారు. మరి నువ్వు ఏ విధంగా ముఖ్యమంత్రిగా ఉండి చేసావు? చివరికి భద్రాచలం రాముల వారి పట్టు వస్త్రాలు కూడా సమర్పించడానికి కూడా మీరు ఇష్టపడతలేదే? మీరు ఏ విధంగా హిందూ మతాన్ని గురించి మాట్లాడతారు? గత 5 సంవత్సరాలు విధ్వంసం, ఒంటిమిట్ట వెళ్ళొచ్చు, భద్రాచలం వెళ్ళొచ్చు, ఏదైనా వెళ్ళొచ్చు, ఏది వెళ్ళలేదు కదండి. ఇప్పుడు సార్ కలియుగదయం వెంకటేశ్వర స్వామి అంతకుముందు అసెంబ్లీలోనే ఆయన ఎందుకుండో 7 కొండలు ఉన్నాయి, 5 కొండలు అయితే ఏమైందని చెప్పి మాట్లాడాడు. అది తప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తిరుమలలో జరిగినటువంటి కొన్ని అపచారాలు లేదంటే కొన్ని లోపాలని అడ్వాంటేజ్ చేసుకుని జనసేన పార్టీ అధినేత రాజకీయంగా బలపడాలని ఆశిస్తున్నారా? అపచారాలు, లోపాలు తప్పు చేసినట్టే కదా. తప్పు జరిగినప్పుడు ప్రశ్నిస్తాం, తప్పేం లేదు కదా. ప్రశ్నించడానికి పార్టీ పెట్టాడు జనసేన. ఈరోజు అధికారంలో వచ్చాడు, అధికారంలో వచ్చిన తర్వాత కాముగా ఉంటాడని ఎందుకు అనుకోవాలి? దేశవ్యాప్త ఇష్యూ చేశాడు. ఇప్పుడు ఒకే ఒక వ్యక్తి, ఆయన భయపడలేదు, భయం అనేది ఆయనకి లేదు. అవసరమైతే నా ప్రాణాలను పోయినా పర్లేదు, హిందూ సనాతన సంప్రదాయం కోసం, హిందూ ఇది కోసం ఈ దేశంలో పోరాడుతానని చెప్పాడు. మనం అప్రిషియేట్ చేయాలి కదండి అటువంటి వ్యక్తిని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది పవన్ కళ్యాణ్ ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ దీక్ష ముగించేటువంటి క్రమంలో తిరుమల తిరుపతి సందర్శనకి వెళ్తున్నారు. దేవుడి సందర్శనకు వెళ్ళే క్రమంలో నడకదారిలో ఆయన అలిపిరి మార్గంలో దేవుడి సందర్శనకు వెళ్తారు. ఆ తర్వాత దీక్ష విరమణ తర్వాత కూడా తిరుపతిలోనే
వారాహి సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలో గత 5 ఏళ్లుగా జరిగినటువంటి అపచారాలపైన దేశవ్యాప్తంగా ఒక అటెన్షన్ తీసుకొస్తాం, దీనిపైన పోరాటం ఆగదని పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నట్టుగా చంద్ర శ్రీనివాస్ విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.